మాట తప్పని మడుగు తిప్పని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. ఇచ్చిన హామీలను 100% నెరవేర్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. జనవరి 1 నుంచి 8 వరకు నిర్వహించనున్న పింఛన్ల పండుగతో పాటు 19న విజయనగరంలో ఆవిష్కరించనున్న అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పింఛన్ల పెంపు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత పథకాల అమలుతో పాటు అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సన్నద్ధం చేసేందుకు సీఎం జగన్ వివిధ జిల్లాల ప్రజల ప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు ఏపీలో మళ్లీ అధికారం వైసీపీదేనన్నారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలతో పాటు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకునే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా సంక్షేమ పథకాలు క్యాలెండరీ వారీగా ఇచ్చేటువంటి కార్యక్రమం దాకా చేపట్టడం జరిగింది. ఏదైతే పెన్షన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ 3,000 రూపాయలు అవాతాతలకు ఇచ్చే పెన్షన్ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగిందో, ఇప్పటివరకు ఇస్తున్నటువంటి 2,750 రూపాయలకి అదనంగా 250 రూపాయలు కలుపుకొని పండగ వాతావరణంలో అవాతాతల ముఖంలో ఆనందం వెలువరిసే విధంగా, వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించే విధంగా 3,000 రూపాయలని 1వ తేదీన జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం అమలు కాబడుతున్నటువంటి విషయాన్ని అంతేకాకుండా పక్క జిల్లాలకి తోడుగా ఉండేదానికి, వారు నష్టపోయేటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేదానికి ఏదైతే ఆసరా 25,000 కోట్ల పైచిలుకున్నటువంటి ఆసరా డ్వాక్రా అక్క చెల్లెమ్మల తాలూకా బకాయిల్ని 4 విడతలుగా మాఫీ చేసేస్తామని చెప్పాము. ఇప్పటికే 3 దఫాలుగా 19,000 కోట్లని ఇవ్వడం జరిగింది. 4వ దఫా జనవరి 23వ తేదీ నుంచి అక్క చెల్లెమ్మలకి ఆసరా కార్యక్రమాన్ని కూడా